వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అఖిల భారత యాదవ మహాసభకు సంబంధం లేని వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక నకిలీ బోగస్ సంస్థ నుండి అధ్యక్షులు అయినట్లు పత్రిక ప్రకటనలు రావడం అఖిల భారత యాదవ మహాసభ జాతీయ మరియు రాష్ట్ర నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ గత 100 సంవత్సరాలుగా నిర్విరాంగంగా పనిచేస్తూ 1924 సంవత్సరం నుండి ఎందరో మహానుభావులు లోక్సభ స్పీకర్లుగా, రాజ్యసభ వైస్ చైర్మన్లుగా, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులుగా, పలు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, పార్లమెంటు సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా సేవలందించారని అన్నారు. మాజీ కలకత్తా షరీఫ్ డాక్టర్ స్వాపన్ కుమార్ ఘోష్ యాదవ్ ప్రస్తుత జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత శతాబ్ది ఉత్సవ సమితి చైర్మన్ మరియు జాతీయ ఉపాధ్యక్షులు సత్యప్రకాష్ సింగ్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బద్దుల బాబురావు యాదవ్ పనిచేస్తున్నారన్నారు. అటువంటి చరిత్ర కలిగిన అఖిల భారత యాదవ మహాసభ తమిళనాడుకు చెందిన కొంతమంది నకిలీ బోగస్ సంస్థను సృష్టించి తమిళనాడుకే పరిమితమైన సంఘాన్ని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ని నియమించడం ముమ్మాటికి చట్టవిరుద్ధమన్నారు. కనీసం యాదవ్ మహాసభ కార్యవర్గ సభ్యునిగా కూడా పనిచేయని గడ్డం శ్రీనివాస్ యాదవ్ నకిలీ బోగస్ సంస్థతో చేతులు కలిపి యాదవ్లను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీంద్రనాథ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ కార్యదర్శి ఏ రమేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైకన్ శ్రీనివాస్ యాదవ్, పోచబోయిన శ్రీహరి యాదవ్, రాష్ట్ర కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మేల్కోల్ మహేందర్ యాదవ్, జాతీయ యోజన కోఆర్డినేటర్ గుర్లా యశ్వంత్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యువత అధ్యక్షులు ఎం విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేము నిన్న తెలుగు దినపత్రికలు చూడడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్రానికి గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తిని అధ్యక్షులుగా నియమించిండ్రని, కానీ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తికి అఖిల భారత యాదవ మహాసభకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే అఖిల భారత యాదవ మహాసభకు రాష్ట్ర అధ్యక్షులుగా బాబురావు గారు ఉన్నారు, ఆయననే కొనసాగుతారు. ఈ గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడో తమిళనాడులో సేలంలో ఉన్న వ్యక్తి దగ్గర అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షునిగా ఒక నియామక పత్రాన్ని తీసుకొని బోగస్ సంస్థతోని అతనికి ఎలాంటి అధికారం లేదు. ఈ అఖిల భారత యాదవ మహాసభలో జాతీయ లెవెల్లో పెద్దలు డాక్టర్ స్వపన్ కుమార్ ఘోష్ యాదవ్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా సత్యప్రకాష్ యాదవ్ గారు, ఇప్పుడు మేము 100 ఇయర్స్ సెంచరీ సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంగా బోగస్ సంస్థతోని గడ్డం శ్రీనివాస్ అనే వ్యక్తి నేను అధ్యక్షునిగా ప్రకటించుకుంటూ వాట్సాప్లో పత్రికా ప్రకటన ఇవ్వడం మేము ఆల్ ఇండియా యాదవ మహాసభ తీవ్రంగా ఖండిస్తున్నాము. అఖిల భారత యాదవ మహాసభకు కానీ శ్రీనివాస్ యాదవ్ కానీ ఎలాంటి సంబంధం లేదు. అఖిల భారత యాదవ మహాసభల అధ్యక్షులు కావాలంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయినాకనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారు. కానీ ఏదో బోగస్ సంస్థతో ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని, నియామక పత్రం తెచ్చుకొని నేనే అధ్యక్షునిగా వాట్సాప్లలో ప్రెస్కి ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఆయన ఇక ముందు కూడా నేను అధ్యక్షులను ప్రకటించుకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవు. మా లోగో కానీ మా టైటిల్ కానీ ఎక్కడ కూడా ఆయన ఉపయోగిస్తే ఆయన పైన న్యాయపరమైన చర్యలు ఉంటాయని మీ ద్వారా ఆయనకు హెచ్చరిస్తున్నాము. తర్వాత యాదవ్లను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంట్లో కన్ఫ్యూజ్ అయ్యేది అవసరం లేదు. బాబురావు గారే అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులుగా ఉంటారు, ఆయనే ఉన్నారు, ఇక ముందు కూడా ఆయననే ఉంటారని కూడా తెలియజేస్తూ నాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై యాదవ్. యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శిని. ఈరోజు వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ నుంచి రాష్ట్ర నాయకత్వ మార్పు గురించి వచ్చిన వార్తల గురించి యాదవ్ సంఘాన్ని, అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గానికి ఒక క్లారిటీ ఇవ్వనే ఉద్దేశంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. ఇటీవల రాష్ట్ర నాయకత్వ విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు. ఇప్పుడు కూడా బద్దుల బాబురావు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగిందని నూతన అధ్యక్షునిగా
ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియమితులైనటువంటి వ్యక్తి నియమితుడు అయినాడంటనంటని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక లెటర్ ప్యాడ్ అది బోగస్ అంటనంటని ఈ పత్రికా సమావేశంలో యాదవ్ సమాజానికి మరియు సామాన్య ప్రజానికి గాను కూడా తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఆ లెటర్ హెడ్లో సెల్వం అనే వ్యక్తి కేవలం తమిళనాడుకు పరిమితమైనటువంటి ఒక అంటే అఖిల భారత యాదవ మహాసభ మా సంస్థ ఏదైతే ఉందో 100 సంవత్సరాలుగా దీన్ని స్థాపితమై ఉండి అనేక జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులను అందించినటువంటి ఈ వేదికను ఉపయోగించుకొని ఇదే పేరును దుర్వినియోగం చేస్తూ తమిళనాడులో ఒక స్థాపితమైనటువంటి ఒక సంస్థను తీసుకొని ఈరోజు సెల్వం అనే వ్యక్తి ద్వారా నియామకాన్ని పొంది గడ్డం శ్రీనివాస్ యాదవ్ నేను నియమితున్నానని ప్రకటించుకుంటున్నాడు. అది ఏమాత్రం వాస్తవం కాదు. మా సంస్థ ఏదైతే ఉందో ఇదే అసలైన సంస్థ. ఈ బోగస్ సంస్థ